హాయ్ అండి, మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం పదండి. అదిగోండి మా మమ్మీ బట్టలు చదువుతుంది. ఎందుకంటే రంజాన్ పండుగ వస్తుందిగా. ఇన్ని ఉన్నాయా మా మమ్మీకి అయితే బట్టలు, కానీ నైట్ వేసుకొని తిరిగిద్ది. ఎప్పుడా ఇవన్నీ ఇది కాసేపు ఇవన్నీ ఎప్పుడో అండి. నాకు తీయటానికి మనసు ఒప్పదు, వేరే వాళ్ళకి తీయటానికి. కొన్ని అయితే ఇచ్చాను, కొన్ని అయితే ఉంచుకున్నాను. అయితే మా అబ్బాయి చెప్తున్నాడు నైటీ మీదే ఉంటాననేసి. మనం ఎక్కువ నైటీ మీదే ఉంటాము, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకుంటాం, లేదంటే ఎప్పుడైనా వేసుకోవాలనిపిస్తే వేసుకుంటాం, అంతే కదండి. ఉన్నాయా అనేసి రోజుకు ఒక కొత్త చీర కట్టుకుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా ఏంటి? మేమే చేసుకోవాలి కాబట్టి మాకు నైటీ కంఫర్ట్గా ఉండేది కాబట్టి నైటీ వేసుకుంటాము. ఇది మరి బాయ్స్ సంగతి ఏందో. బట్టలు లేవు, ఏం లేవు. నాకు అవ్వ చూపిస్తా వరండి. బిత్తర పోయి బిల్లలు వేసుకుంటారు. ఆగండి, ఇదిగోండి మన కబోర్డ్ చూడండి, ఎన్ని కూడా లేవు. మన కబోర్డ్ ఎన్ని కూడా లేవు ఫ్రెండ్స్. చూడండి ఎంత తక్కువగా ఉన్నాయో. చూసావా ఎన్ని కొన్ని ఉన్నాయో. ఏం లేవు ఫ్రెండ్స్. స్కూల్ డ్రెస్, ప్యాంటు, టీ షర్ట్ అంతే. అవి కూడా 5 జోడీలు అంతే ఫ్రెండ్స్. 5 జోడీలు ఏమో నిద్ర ముంపుదామా పట్ల నిద్రపోతూనే ఉండిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారుగా నా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మా అక్కయ్య చూస్తారా అండి. ఇప్పుడు మా అక్కయ్య చూపిస్తా బట్టలు ఎన్ని ఉన్నాయి చూడండి. బిత్తరపోతాను మీరు. ఇదిగోండి దాని కిందది, దాని పైనది, ఇంకా 3వ ఫ్లోర్, ఇంకా 4వ ఫ్లోర్. చూసారా ఎంత ఉన్నాయో. 4వ ఫ్లోర్ దరిద్రం, ఎన్ని గౌట్లాలు ఉన్నాయో. దాని లోపల మొత్తం బట్టలే, అంతా ఆడోళ్ళు. చూడండి మా అక్కయ్య నిద్రపోతుంది. హాయ్ అండి, నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఇలాంటి వీడియో ఇంకా చేయాలనిపించిద్దండి. ఇంకా ఇవాళ కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదండి మా అబ్బాయి. ఒంట్లో అంటే నిన్న జ్వరం లేదు, మొన్న ఆదివారం వచ్చింది, టాబ్లెట్లు వేసాను, తగ్గింది కదా. ఇంకా కొంచెం నీరసంగా ఉందంటే ఇంట్లోనే ఉంచాను. ఇంకా పొద్దున్నే అయితే వంట అయితే చేసానండి. ఇంకా పని ఉంది కాబట్టి పాలైతే పెట్టాను. అన్నం కూడా వండేసాను. బీరకాయ కూర చేసాను. టిఫిన్ అయితే ఇంకేం వేయలేదండి. ఇంకా అన్నం వండేసాను పొద్దున్నే. ఇలా టిఫిన్ వేసుకుంటా ఉంటే ఇంకా ఆ పని అలాగే ఆగిపోయింది. ఇల్లు సర్దుకుందాం అనే పని దానం బాగా గాయదాన్ని వేసేసి మేము ఆయిదాన్ని మ్యూజిక్ టిఫిన్లు వేసుకుంటా ఉంటే ఇంకా పని అక్కడే ఆగిపోయింది. ఇంకా రోజుకు రోజు అలాగే అయిపోతుంది. చుట్టాలు వెళ్ళిన కాడ నుంచి అనుకుంటున్నాను ఇల్లు సర్దుకుంటూ మొదలు పెట్టాలనేసి. మొన్న అయితే అత్తయ్య అమ్మ వచ్చారు కాబట్టి నిన్నైతే వెళ్ళిపోయారు. అత్తయ్య అయితే నిన్న పొద్దున వెళ్ళారు, అమ్మ అయితే నిన్న సాయంత్రం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కాడ నుంచి నాకు ఇంట్లో ఇంకా పని ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా 13, 12 కాడ నుంచి ఒక్క పొద్దులు ఉండాలంట. ఇంకా ఒక్క పొద్దులు ఉండే ముందలే నేను పని అయితే శుభ్రం చేసుకుంటానండి. తర్వాత అయితే చేసుకోలేము కదా ఒక్క పొద్దులు ఉంటే. ఇంకా అందుకోసము వాళ్ళైతే మొదలు పెట్టాను. చేసుకోవాలి, ఇంకా టైం ఎంత పట్టిద్దో ఏమో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నా. ఎందుకంటే పళ్ళు చూపించుకోవడానికి వెళ్తున్నా. ఒకసారి ఈ పళ్ళు చూపియ్యా. చూసారా ఎంత వంక టింకరిగా ఉన్నాయి. దయ్యం పళ్ళు కన్నా దారుణంగా ఉంటాయి. వేసుకోవాలో క్లిప్ వేసుకోవాలో లేకపోతే పళ్ళు పీగుతారో. సరే బాయ్.